శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రంకి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. మరి అక్కడ జరిగే విశేషమైన సేవా కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను మనకు వివరించడానికి శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం బీచుపల్లి ట్రస్ట్ సభ్యుల్ని వేదికను అలంకరించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హనుమా పిరమిడ్ క్షేత్రానికి ఒక వండర్ఫుల్ ప్లేస్. పిఎస్ఎస్ మూమెంట్లో మరొక శక్తివంతమైన కేంద్రం కృష్ణానది ఒడ్డున సుందరమైన ప్రదేశంలో ఉంది. దానికి సంబంధించి మన ట్రస్ట్ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు సైదే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అందరూ 2 నిమిషాలు. మై డియర్ మాస్టర్స్, శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం 2017 డిసెంబర్లో స్టార్ట్ అయింది. నేషనల్ హైవే 44కి 200 మీటర్లు దూరంలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక, అలాగే కృష్ణానది ఒడ్డున రూపుదిద్దుకుంది. ఈ క్షేత్రంలో నిత్య అన్నదానంతో పాటు పౌర్ణమి, అమావాస్య దానాలతో పాటు శాకాహార ర్యాలీలు, అలాగే ఉగాది సంబరాలు, సంక్రాంతి సంబరాలు ఎంతో అత్యద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే 44లో వెళ్ళే వాళ్ళందరూ కూడా హనుమా క్షేత్రాన్ని దర్శించి, అక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుంది, అలాగే అకామిడేషన్ కూడా ఉంటుంది. అందరూ కూడా వచ్చి హనుమా క్షేత్రాన్ని సందర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జగద్గురువు పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకున్నాం. జై జై పత్రిజీ. అలాగే కట్టాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ కార్యనిర్వాహకులో ఉన్న పాల్గొన్న వారికి, పిఎంసి వారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు ఈశ్వరయ్య. 2009లో ఓంకారేశ్వర 3 సంవత్సరాలు పత్రిసారు అప్పచెప్తే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీ అందరి చలవ వలన. అలాగే 2017లో శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచ్పల్లి ఆవరణలో ఉంది. బీచ్పల్లి క్షేత్రానికి ముఖ్య ప్రత్యేకత ఏంటంటే 2016లో రాయలవారి గురువైన వ్యాస రాయలు వారు ఆస్థానించినటువంటి ఆ శంకుస్థాపన చేశాడు పిరమిడ్లో, దేవాలయంలో. అద్భుతమైన ఆ క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ కూడా ధ్యానాన్ని ప్రసాదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది ఒడ్డున పిరమిడ్ నిర్మాణం అన్నది పత్రిజీ గారు చూపించినప్పుడు అందులో కన్స్ట్రక్షన్ నిర్మాణ కమిటీ చైర్మన్గా నన్ను అప్పచెప్పడము, అందులో మన ట్రస్ట్ సభ్యులందరూ సహకరించడము, అద్భుతంగా ఆ నిర్మాణం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ పిరమిడ్కు రావాల్సిందిగా కోరుచున్నాను. అక్కడ వెలిసినటువంటి హనుమా పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో శ్రీ పార్వతీ పరమేశ్వర నిత్య అన్నదాన ప్రసాదము, శ్రీ సీతారామ జ్ఞాన మందిరము, అలాగే వశిష్ఠ మహర్షి ఆత్మ విజ్ఞాన గ్రంథాలయము, అలాగే శ్రీ అంజనాదేవి మరియు జ్ఞానకేశ్వరి విశ్రాంతి భవనము, శ్రీ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి కార్యనిర్వహణ ఆలయము, అలాగే వాయుపుత్ర ధ్యాన మందిరము, వ్యాస మహర్షి వాల్మీకి ముఖ్య అతిథి గృహాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం జరిగినాయి. ఇంకా కాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా అక్కడ తీర్చిదిద్దబడుతుంది. గ్రీనరీ, ఆ నిర్మాణానికి కావలసిన అన్ని రకాల వసతులు, ప్రతి ఒక్కరికి భోజనము, ధ్యానము రెండు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సాయిబాబా పూర్వ అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. మా మిత్రులు ఇంతవరకు జరిగిన విషయాలు పూర్తిగా వెల్లడించారు. జరగబోయేవి 72/72 హాల్ నిర్మాణం చేసుకున్నాము. అది కూడా సరిపోదు అనే ఉద్దేశంతో దానిపై ఒక హాలు, దానిపైన 54/54 పిరమిడ్ నిర్మించాలని చెప్పని శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో ఈ పిరమిడ్ను నిర్మించుకుంటున్నాము. అక్కడ ఎప్పుడైనా కానీ మాకు 3 డేస్ క్లాసులు పెట్టాలని చెప్పని మొదటి నుంచి మాకు ఒక ఆలోచన ఉంది. అన్ని సౌకర్యాలు కొంతవరకు ఇప్పుడు సమకూర్చుకున్నాము. ఇంకా కొన్ని సౌకర్యాలు సమకూర్చే పనిలోనే మేము ఉన్నాము. అయితే అక్కడ శ్రీ హనుమా పిరమిడ్ 72/72 హాలు నిర్మించడానికి కానీ కర్తాల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత లక్ష్మీ మేడం మాకు ఎంతో ముందుండి వారు ఎప్పుడు ఏది కావాలన్నా కానీ, దామోదర మహాస్వామి కానీ, రాజేశ్వర్ పూలా గారు కానీ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి నిత్యము ఏ విషయానికైనా మేము కాల్ చేస్తే వారికి వెన్నంటి ఉంటూ మా హనుమా క్షేత్రాన్ని ఈరోజు 72/72 హాలు, అక్కడ పౌర్ణమి అమావాస్య ధ్యానాలతో పాటు
ఉగాది సంబరాలు అత్యంత అద్భుతంగా 2 సార్లు జరుపుకున్నాము. మళ్ళీ ఈసారి కూడా అద్భుతంగా జరుపుకుంటాము. మీరు కర్నూలు కానీ బెంగళూరు అక్కడ వెళ్ళే వారందరూ అక్కడికి భోజన సౌకర్యాలు కల్పించబడ్డాయి. కనుక ఖచ్చితంగా మేము ఈ సభాముఖంగా తెలపడం ఏమంటే ప్రతి ఒక్కరూ హనుమా క్షేత్రాన్ని వీక్షించి కృష్ణానది ఒడ్డున అత్యంత అద్భుతంగా ఉంది. కృష్ణానదికి ఒక 100 మీటర్ల దూరాన్నే అంటే కృష్ణానది ఒడ్డున ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి ఆ రూట్లో వెళ్ళేవారు హైవేకు అతి చేరువలో ఉంది కాబట్టి అయితే హనుమా క్షేత్రానికి రండి. ఒక్కసారి మాతో పాటుగా శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రానికి జై! శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రానికి జై! చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి రామకృష్ణ రమేష్ ఇద్దరు మన జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి యొక్క ఆశీస్సులతో ఇంతవరకు మా మిత్రులు చెప్పిన విధంగా అన్ని రకాల ప్రాజెక్టులను మేము మనసా వాచ కర్మన తప్పకుండా మేము గురువు గారు ఏ బాధ్యత అయితే మాకు ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పాడో ఆ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మాకు వనపర్తి జిల్లా కావచ్చు, జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, నారాయణపేట జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, వీళ్ళందరి సహాయ సహకారాలతో అదేవిధంగా కర్నూలు జిల్లా వాళ్ళు కావచ్చు, వీళ్ళు ముఖ్యంగా మాకు కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ యొక్క పిరమిడ్ మాస్టర్లకు, ఆ యొక్క జిల్లా అధ్యక్షులకు, ప్రెసిడెంట్లకు, అదేవిధంగా ముఖ్యంగా మేము కర్తాల పిరమిడ్ యొక్క ట్రస్ట్ సభ్యులకి మా యొక్క హనుమా పిరమిడ్ శక్తి అంటే పిరమిడ్ శక్తి చేతన తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీకు నిజంగా ఒక్కసారి బిగ్ క్లాస్ సార్. మీకు మీరే లేకపోయి ఉంటే ఈరోజు 30 సంవత్సరాల కల అయినటువంటి మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ యొక్క కళ మేము నెరవేర్చే వాళ్ళం కాదనేది మేము యొక్క సభ ముఖంగా తెలియజేస్తున్నాం సార్. మీ యొక్క సహాయ సహకారాలు మాకు మీరు తెర వెనుక ఉండి ఏ విధంగా నడిపిస్తున్నారనేటువంటిది మేము ప్రత్యేకంగా ట్రస్ట్ వాళ్ళము మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ట్రస్ట్ సభ్యులకు కావచ్చు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆ యొక్క పిరమిడ్ మాస్టర్ సార్ వీళ్ళందరికీ ఒక్కసారి బిగ్ క్లాప్స్. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సార్. రమేష్ మేస్త్రి అక్కడే ఉండి ఈరోజు ఈ మాత్రం తయారైందంటే ఎనలేని కృషి చేస్తున్నాడు. ఎవరు లక్ష్మి మేడం సార్ ఒక్క నిమిషం అట్లాగే గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక గుడ్ న్యూస్ చెప్తాను. వచ్చే సంవత్సరం నుంచి కార్తీక మాసం సందర్భంగా హనుమా శక్తి క్షేత్రంలో 3 రోజుల సంబరాలు ఉంటాయి. 3 రోజులు ఇక్కడ ఎలా జరుగుతుందో ఆ 3 రోజులు అలా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ట్రస్ట్ సభ్యులకు. ఈరోజే నిర్ణయించుకున్నాం కృష్ణానదిలో స్నానం చేయాలా, హనుమా క్షేత్రంలో ధ్యానం చేయాలి. అది లెక్క. మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో నేను ఒక సేవలో ఉన్నాను. అక్కడ ఉన్న ఎనర్జీని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ దర్శించాలని, అక్కడ ఉండే కృష్ణమ్మ ఎనర్జీని కానీ, తర్వాత మన పురాతన ఆలయం 250 సంవత్సరాల ఆంజనేయ స్వామి ఎనర్జీని కానీ, చుట్టూ ఉన్న వరి పొలాల ఎనర్జీని కానీ ప్రతి ఒక్కదాన్ని మీరందరూ స్వీకరించాలని, ప్రతి ఒక్కరూ దర్శించాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే మన ఐజాలో చక్కటి పిరమిడ్ క్షేత్రం వస్తుంది. ఉపేంద్ర గారిని ఈ సందర్భంగా 2 మాటలు, ఓన్లీ 1 మినిట్ నాయన. మరి జోగులాంబ గద్వాల జిల్లాలో హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అనే గొప్ప క్షేత్రం వెలిసింది. మరి దాని స్ఫూర్తితో అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఐజా అనే ఒక పట్టణం అన్నమాట. ఆ పట్టణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అటు కర్ణాటక రాష్ట్రానికి మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మిడిల్లో ఉన్న ఇదే అన్నమాట. అక్కడ మనకు ఒక 60 ఎకరా స్థలంలో శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అని ఈ మధ్య మనము భూమి పూజ చేసుకున్నాము. సో కాబట్టి మీ యొక్క అందరి ఆశీర్వచనాలు మరి మీ యొక్క శక్తి దానికి అవసరం కాబట్టి దానికి సంబంధించిన పాంప్లెంట్స్ మన ట్రస్ట్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ శివాంజనేయ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ఈ మధ్య మనం భూమి పూజ చేసుకున్నాము. సునీత మేడం, వనపర్తి జిల్లా. ఒక్కసారి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మాలకు నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం నుంచి మరి మాస్టర్స్ ఎంతో అద్భుతంగా వర్క్ చేసి దీని వెనకాల కారణం ఏంటంటే పత్రిజీ గారు సారు కృష్ణానది ఒడ్డున నాకు ఒక పిరమిడ్ కావాలని సార్ సంకల్పించిండ్రు. ఆ రోజే నాంది వలికినాం మేమందరము. మొట్టమొదట్లో డేరల్లాగా వేసుకొని అక్కడ ప్లేస్లో ఒట్టి ఏమంటారు పొలాల్లో మేము మెడిటేషన్ స్టార్ట్ చేసినాము. ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్టుగా ఈరోజు ఎంతో అద్భుతంగా హనుమక్షేత్రం ఎదుగుతుంది. దాని వెనుకల కృషి చేస్తున్న ప్రతి మాస్టర్కి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి అక్కడ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అంటే బెంగళూరు కానీ కర్నూలు కానీ వెళ్ళే వాళ్ళు మధ్యలో అక్కడ ఆగి దాంట్లో ధ్యానం చేసుకొని ఇందాక మాస్టర్ చెప్పినట్టు కృష్ణానదిలో స్నానం చేసుకొని వెళ్ళిపోతే మీ జన్మలు ధన్యం. ఎందుకంటే పత్రిజీ గారు సార్ ఏం చెప్పిండ్రు, కడతాల్లో నాకు ఇక్కడ ఒక ప్లేస్ చూపించి పిరమిడ్ కావాలంటే హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్ సార్ వాళ్ళు ఈ గురువులందరికీ పాదాభివందనాలు. సార్ అనుకున్న తక్షణమే ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇంకోటి హనుమక్షేత్రం కూడా అలాగే కృషి చేశారు. చాలా అద్భుతంగా భూమి మీద అద్భుతంగా ఆధ్యాత్మిక ఎదుగుతుంది. మరి అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. ఇంకోటి నిత్య అన్నదానము చాలా ఇంపార్టెంట్. అది అన్ని తోన్లో జరుగుతుంది కాబట్టి దీని అందరికీ మీరు అందరు సహకరించండి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అక్కడే ఉన్న చందు అక్కడే ఉండి సేవలు అందిస్తున్నాడు ఈ అబ్బాయి కంప్లీట్గా. ఈ సందర్భంగా 1 మినిట్ చందు. సో అందరికీ నమస్కారం. శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచ్పల్లి నుంచి మేమందరం రావడం జరిగింది. సో మీరందరూ కూడా మా ట్రస్ట్ మెంబర్స్ ఎలాగైతే ఆహ్వానించారో దయచేసి మీరు ఎప్పుడైనా అటు వెళ్తున్నప్పుడు కర్నూలుకి సో మరి అక్కడ నేషనల్ హైవే పక్కన శ్రీ ఆంజనేయ స్వామి 200 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఆ టెంపుల్ పక్కన కృష్ణానది ఒడ్డున మన ఆశ్రమం ఉంది. చాలా అత్యంత సుందరంగా ప్రకృతి మధ్యలో. సో మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా చైర్మన్ సార్ కానీ ప్రెసిడెంట్ గారు కానీ జనరల్ సెక్రటరీ సార్ కానీ మిగతా ట్రస్ట్ మెంబర్స్ అందరూ చాలా డెడికేటెడ్గా చాలా అంకిత భావంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. సో మరి చాలా ఇంకా అక్కడ మెగా పిరమిడ్ నిర్మాణ కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం తరపున చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కాలేజెస్లోకి వెళ్ళి పిల్లలందరికీ కూడా సో మేము ఒక టీమ్గా ఏర్పడి మెడిటేషన్ టీచ్ చేస్తున్నాము. అలాగే ఆశ్రమానికి సరౌండింగ్స్లో ఉన్న ప్రతి విలేజ్కి వెళ్ళి ఇంటింటికి ప్యాంప్లెట్ ఇచ్చి మరి ఇక్కడ వెంకటలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఒక టీం స్టార్ట్ అయ్యారు. సో వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకరయ్య గారు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రికి ప్రణామం. ఇక్కడ సమావేశమైన ఆప్తబంధులకు ఆప్తులుగాను ప్రణామము. ఇక్కడ మా ట్రస్ట్ మెంబర్ అంతా సవివరంగా చెప్పినాడు. బీచ్పల్లి హనుమాన్ క్షేత్రం నేషనల్ హైవే రోడ్కి అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు మీరు దర్శించి అక్కడ కృష్ణానది ఉంది, కృష్ణానది స్నానం చేసి అక్కడ మెడిటేషన్ చేసుకో మంచిగా కుదురుతుంది. మంచిగా ఒక దివ్యక్షేత్రంగా ఉండి మీకు అక్కడ భోజనము ఏర్పాటు చేస్తారు. మీరు అందరూ వచ్చి భోజనం చేసి మీకు జ్ఞానం చేసుకుపోవాలి కానీ మా మనవి. గట్టిగా చెప్పట్లు కొడదాం. హనుమ క్షేత్ర కమిటీ సభ్యులందరికీ వండర్ఫుల్ ప్లేస్. అభయాంజనేయుడి అభయాస్తంతో సంబంధించిన గుడి ఉంది అక్కడ. అభయాంజనేయుడు అంటారు. చాలా పవర్ఫుల్ స్పాట్.